ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఎన్నికల సందర్భంగా ప్రధానంగా 3 పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. బీఆర్ఎస్ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు. 10 సంవత్సరాల పాలన వారి యొక్క ప్రవర్తనతో బీఆర్ఎస్ ఎన్నికల్లో గురించి చెప్పినా కూడా వేరే పరిస్థితి లేదు. ఈరోజు ప్రధానంగా పోటీ బీజేపీ, కాంగ్రెస్. మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఢిల్లీలో ఎవరు ఉండాలి, భువనగిరిలో ఎవరు ఉండాలి అనేది మీరు నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు భువనగిరికి విషయానికి వస్తే ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనేది స్పష్టత లేదు. ఆన్ పేపర్ ఒకరు, బినామీ ఒకరు. అఫీషియల్ గా ఉన్న అభ్యర్థి ఒకరు, బినామీ అభ్యర్థి ఒకరు. చాలా మంది ప్రజలకు కన్ఫ్యూజన్ ఉంది. అసలు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి లేదా రాజగోపాల్ రెడ్డి? ఇకపోతే అభ్యర్థి అఫీషియల్ అభ్యర్థికి చూసుకుంటే మీ అందరికీ తెలుసు 30 years ఇండస్ట్రీ అని పదే చెప్తున్నారు. పృథ్వీరాజు సినిమాలో డైలాగ్ లాగా. కానీ 30 years ఇండస్ట్రీలో ఏం చేశారు అనేది ఎవరికి తెలియదు. మీ ద్వారా పేపర్ల ద్వారా వచ్చింది ఏంటంటే 30 years లో వారి యొక్క అంటే గణనీయంగా సాధించింది రాహుల్ గాంధీ యొక్క సిగ్నేచర్ ఫోర్జ్ చేసి సస్పెండ్ అయినటువంటి వ్యక్తి అభ్యర్థి. అదేవిధంగా వారి ప్రధాన వ్యాపారం క్యాసినో నడపడం అని చెప్తున్నారు, లేదా వివిధ కన్సల్టెంట్స్ ద్వారా వ్యాపారం. కానీ వారు భువనగిరి ప్రాంతంలో ప్రజలకు సేవ చేసినటువంటి దాఖలాలు ఇప్పుడు ఏం లేదు. వారికి ఉన్న ఏకైక అర్హత నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి గారికి సేవ చేయడం. కేసీఆర్ హయాంలో గోలీల ఎంపీ ఉంటే, మీకు తెలుసు మందు గోలీల ఎంపీ ఉంటే, మరి ఈ హయాంలో రేవంత్ రెడ్డి గారు అదే ధోరణితో పోతూ తనకు మధ్యవర్తిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని, ఒక ఏజెంట్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని ఎంపీగా చూజ్ చేసుకోవడం జరిగింది. రెండో అంశం ఏంటంటే, ఈరోజు మాకు తెలిసిన అంశం, ఈ అభ్యర్థి వారి ప్రవర్తనకు అనుగుణంగా సొంత ఎమ్మెల్యేని బ్లాక్మెయిల్ చేస్తున్నారని తెలుసు. ఎమ్మెల్యేని, సొంత పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యేని నేను సీఎంకు సన్నిహితం, మీరే అన్ని వ్యవస్థలు చూసుకోవాలి అని ఒక భయాందోళనతో ఎమ్మెల్యేలు ఈరోజు చావలేక బతకలేక ప్రవర్తించడం అంటే సొంత ఎమ్మెల్యేని బ్లాక్మెయిల్ చేయడం అనేది ఇది కొత్త వరడి. మూడో అంశం, ఈరోజు ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.